హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం మన వీడియోస్కి మన యూట్యూబ్లో వీడియోస్ వేస్ట్ చేస్తుంటాం కదా. ఆ వీడియోస్కి మన థంబ్నెయిల్ అనేది ఎలా సెట్ చేయాలనేది నేర్చుకుందాం. ముందుగా థంబ్నెయిల్ సెట్ చేయడానికి చాలా యాప్స్ ఉన్నాయి మన యూట్యూబ్లో. దాన్ని మీరు చూడొచ్చు. నేనైతే మనకు చాలా ఈజీగా ఉండేటటువంటి యాప్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్. ఈ పిక్సెల్ ల్యాబ్ చాలా ఈజీగా ఉంటుంది. పిక్సెల్ ల్యాబ్ అందరికీ చాలా ఈజీగా అర్థమైపోతుంది. అయితే ఈ పిక్సెల్ ల్యాబ్ను ప్లేస్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే ఇక్కడ నేను ఇచ్చే లింక్ను క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా లింక్ను క్లిక్ చేసి డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముందుగా ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఈ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మొదటగా ఇలా వచ్చేస్తుంది. మనం పిక్సెల్ ల్యాబ్ను ఓపెన్ చేస్తే మనకు స్ట్రక్చర్ అనేది ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత ఇలా ఉంటుంది కదా, ఈ న్యూ టెక్స్ట్ అని చెప్పేసి ఇక్కడ మనం డిలీట్ చేసుకోవచ్చు. ఈ బుక్ మీద నొక్కేసి టెక్స్ట్ను డిలీట్ చేసుకోవచ్చు. డిలీట్ చేసుకున్న తర్వాత ఇక్కడ 3 సింబల్స్ మీద నొక్కేస్తే మనకు యూట్యూబ్ థంబ్నెయిల్ అనేది సైజ్ 16:9 ఉంటుంది. కాబట్టి మనకు కావాల్సిన ఇమేజ్ సైజు ఇక్కడ ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేస్తే మనకి కస్టమ్ అని వస్తుంది. కస్టమ్ మీద నొక్కేస్తే ఇక్కడ యూట్యూబ్ థంబ్నెయిల్ అని వస్తుంది. యూట్యూబ్ థంబ్నెయిల్ మీద నొక్కేసి ఓకే కొడితే మనకి ఇప్పుడు ఇక్కడ మనకి ఇలా యూట్యూబ్లో ఇలా ఏ విధంగా అయితే అప్లోడ్ చేస్తామో ఆ సైజ్ మనకు వీడియో ఇమేజ్ అనేది వచ్చేస్తుంది. ఇమేజ్ వచ్చేసిన తర్వాత దీనిపైన మనం ఇప్పుడు రాయాలనుకుంటాం అనుకో కలర్స్, ఇక్కడ నుంచి బుక్ ఐకాన్ మీద నొక్కేస్తే కింద మనకి ఇక్కడ కలర్స్ వస్తాయి. కలర్స్, ఇమేజ్ సైజు, ర్యాపు ఇలా అన్నీ సెట్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ ఉంచవచ్చు ఫ్రెండ్స్. చూడండి ఒకసారి మీకే అర్థమైతే చూస్తుంటే. ఈ కలర్ వచ్చేసి ఇక్కడ కలర్ సెట్ చేసుకోవచ్చు మనం. బ్లాక్ అంటే బ్లాక్, వైట్, బ్లూ, గ్రీన్, లైట్ గ్రీన్, ఇలా బ్లూ ఇలా సెట్ చేసుకోవచ్చు. మనకు ఏ కలర్ కావాలంటుంటే ఆ కలరు. లేదు మనకు అవసరం లేదు అయితే మనం ముందే డౌన్లోడ్ చేసి పెట్టుకుంటే కొన్ని, నేనైతే ఈ వీడియోస్ కావాల్సినటువంటి కొన్ని వీడియోస్, తర్వాత ఇమేజెస్, ఈ కలర్ని ముందే డౌన్లోడ్ చేసుకొని పెట్టుకోవడం జరిగింది. ఇలా మనం ఈ ప్లస్ ఐకాన్ మీద నొక్కేస్తే టెక్స్ట్, కరెంట్ డేటా, తర్వాత స్టిక్కర్స్, షేప్స్, ఫ్రమ్ గ్యాలరీ, డ్రా అని వచ్చేస్తుంది. ఇక్కడ ఫ్రమ్ గ్యాలరీ మీద నొక్కేస్తే మనం ఆల్రెడీ మన ఫొటోస్కు ఆల్బమ్లోకి వెళ్ళిపోతాం. అయితే నేను ఈ వీడియోస్ కోసం ఫస్టే కొన్ని ఫొటోస్ డౌన్లోడ్ చేసుకోవడం పెట్టుకోవడం జరిగింది. ఇక్కడ నేను ఇది సెట్ చేద్దాం అనుకున్నా బ్యాక్గ్రౌండ్. ఇలా చెక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఏ సైజ్ అంటే ఆ సైజు ఇక్కడ ఓకే చేస్తే వచ్చేస్తుంది మనకి ఇట్లా. దీన్ని మనం ఏ సైజు కావాలనుకుంటే ఆ సైజు మనకి ఇలా సెట్ చేసుకోవాలి. ఇది ఫ్రెండ్స్, ఇలా సెట్ చేసుకున్న తర్వాత ఇలా సెట్ అయిపోతుంది. సెట్ అయిన తర్వాత నేను ఏం చేస్తున్నాను, మళ్ళీ బుక్ మీద నొక్కేసి దీన్ని ఏం చేస్తున్నాం, మనం అటు ఇటు కదలకుండా ఇందాక ఇలా లాక్ వేసుకోవాలి. ఇలా లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎటు మనం ఎటు కదల్చినా కదలదు. ఇది అనేది అటు ఇటు కదలదు. ఇలా సెట్ చేసుకున్న తర్వాత మీరు దీనిపైన ఏమైనా రాయాలనుకుండా ఇప్పుడు నేనేం రాస్తున్నా అంటే మీ యూట్యూబ్ వీడియోస్కి థంబ్నెయిల్ పెట్టుకోవడం ఎలా అని చెప్పేసి నేను రాయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ ప్లస్ ఐకాన్ మీద నొక్కేసి టెక్స్ట్ వస్తుంది. ఈ టెక్స్ట్ మీద నొక్కితే ఇక్కడ మనకు పెన్సిల్ వస్తుంది. పెన్సిల్ మీద నొక్కేస్తే మనకు ఈ బుక్లోకి వెళ్ళిపోతాం. నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ మనకు తెలుగు కావాలంటే తెలుగు, ఇది మనం ఆల్రెడీ సెట్ చేసుకుంటాం కదా. ఈ గూగుల్ మీద నొక్కేస్తే తెలుగు కావాలంటే తెలుగు, హిందీ, ఇంగ్లీషు ఇలా వచ్చేస్తుంది. మనం ఏం కావాలంటే ఇప్పుడు తెలుగు రాసుకున్నాము, ఇప్పుడు మనకి ఇంగ్లీష్లో కావాలి. దీనిపైన నొక్కేసి యూట్యూబ్, ఇలా మీ యూట్యూబ్ ఇది రాసుకున్న తర్వాత ఓకే నొక్కేస్తే డైరెక్ట్ ఇక్కడికి వచ్చేస్తాం. ఇది ఆల్రెడీ ఇక్కడికి వచ్చేసింది. ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఇక్కడ కలరు ఇలా ఉంటాయి. ఇలా ఉన్న తర్వాత మనకు ఏ సైజు కావాలంటే ఆ సైజు, ఇక్కడ ఏ సింబల్ మీద నొక్కేస్తే కింద ఉంది, ఏ సింబల్ మీద నొక్కేస్తే ఇక్కడ మనకు సైజ్ వచ్చేస్తుంది. సైజ్ వచ్చేసి ఫస్ట్ మనకు 60 ఉంటుంది. మనం ఇలా పెంచేసుకోవచ్చు. ఇలా మనకి ఎంత కావాలంటే అంత. నేనైతే ఇంత సెట్ చేసిన. ఓకే వేస్తే ఓకే అయిపోతుంది. ఓకే అయిన తర్వాత మనకు కలరు, మనం ఇది రాసినటువంటి దాని కలర్కు బ్లాక్ ఇవ్వచ్చు, వైట్ ఇవ్వచ్చు, రెడ్ ఇవ్వచ్చు. ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు. ఇలా బ్లూ కావాలంటే బ్లూ, గ్రీన్, థిక్, ఇలా మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్. నేను వచ్చేసి రెడ్ కలర్ ఇచ్చేసిన. ఇప్పుడు చూడండి,
ఇప్పుడు మనకి ఇది ఎలా కనిపిస్తుంది, చాలా లైట్గా కనిపిస్తుంది. ఇలా కనిపించినప్పుడు మనం దీన్ని మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు ఫ్రంట్ మీద నొక్కేస్తే ఇక్కడ మన ఇవి ఆప్షన్స్ ఉంటాయి. అంటే మనకి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో ఆప్షన్స్ ఉంటాయి. దీని మీద నేనైతే ఈ సైజు ఓకే చేసుకున్నా. ఇప్పుడు చూడు, మీ యూట్యూబ్ ఇలా తిక్కు వచ్చింది, ఇలా వస్తుంది. ఇలా అంటే ఇక్కడ ఫ్రంట్ మీద నొక్కేస్తే ఇలా సైజెస్ వస్తుంది. సైజ్ వచ్చిన తర్వాత ఇలా సెట్ చేసుకోవచ్చు. మళ్ళీ మీకు ఇక్కడ స్ట్రోక్స్, ఇలా స్ట్రోక్ ఇవ్వాలనుకుంటే ఇలా తిక్కుగా స్ట్రోక్ ఇవ్వచ్చు. మళ్ళీ ఇట్లా మీరు షాడో ఇవ్వాలనుకుంటే ఇలా సెట్ చేసుకోవచ్చు. ఈ షాడో మీద నొక్కితే ఇలా వచ్చేస్తుంది. దీన్ని మళ్ళీ క్లిక్ చేస్తే ఇలా అయిపోతుంది. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఏం చేయాలంటే మనం లాక్ వేసుకోవాలి. ఇప్పుడు అటు ఇటు కదులుతుంటుంది. ఇది అలా కదలకుండా ఉండాలంటే బుక్ మీద నొక్కేసి ఇక్కడ మనం దీని మీద లాక్ మీద నొక్కితే లాక్ అయిపోతుంది. ఇప్పుడు మనం దాన్ని ఎటు కదిలిచ్చినా కదలదు. తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద నొక్కేసి టెక్స్ట్ మీద నొక్కేసి పెన్సిల్ మీద నొక్కి మళ్ళీ దీనిలోకి వెళ్ళి రాసేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే వీడియోస్, మీ యూట్యూబ్ రాసినాం కదా, వీడియోస్ అని రాద్దాం. ఇలా రాసేసిన తర్వాత ఓకే నొక్కేస్తే ఇక్కడ డైరెక్ట్ మనకి ఇక్కడ వచ్చేస్తుంది. వచ్చేసిన తర్వాత మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇలా పెట్టిన తర్వాత మళ్ళీ ఇక్కడ సైజులోకి వెళ్ళాలి. సైజులోకి వెళ్ళిన తర్వాత మనకి ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు ఇలా, ఓకేనా. ఇలా పెట్టేసిన తర్వాత దీన్ని అటు ఇటు పెట్టుకోవచ్చు. అంటే పైకంటే కొంచెం పైకి లేదంటే కిందికి ఇలా చేసుకోవచ్చు. సెట్ చేసుకున్న తర్వాత ఓకే మీద నొక్కితే వెళ్ళిపోతుంది అది. తర్వాత మనం ఏ కలర్ ఇవ్వాలనుకుంటే ఆ కలరు, రెడ్ అంటే రెడ్, పింకు, ఇలా ఏ కలర్ కావాలంటే ఆ కలరు ఓకే వేస్తే ఓకే అయిపోతుంది. ఓకే చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకు అంత లైట్గా ఉంది కాబట్టి టిక్ కావాలనుకుంటే మళ్ళీ ఇలా క్లిక్ చేసుకోవచ్చు. చేసిన తర్వాత కొంచెం ఇలా సెట్ చేసుకొని పెట్టేసుకొని మళ్ళీ బుక్ మీద నొక్కి మళ్ళీ దీన్ని ఏం చేయాలి, లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద నొక్కి టెక్స్ట్ పెన్సిల్ మీద నొక్కేస్తే ఇలా మళ్ళీ టెక్స్ట్లోకి వెళ్తాం. మనకి ఇప్పుడు ఏం కావాలంటే థంబ్నెయిల్ అని రాస్తున్నాం కదా, థంబ్నెయిల్స్ మీద నొక్కేసి మళ్ళీ దీన్ని ఇట్లా కిందికి తీసుకొచ్చి కిందికి తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు ఇలా మనకి ఎంత సైజు కావాలనుకుంటే అంత సైజు పెట్టేసిన తర్వాత ఓకే వేసుకొని మనకి ఇప్పుడు మళ్ళీ కలర్ ఏ కలర్ కావాలనుకుంటే ఆ కలర్ ఇలా నేనైతే పింక్ కలర్ ఇచ్చేసిన. ఓకే వేసేసుకొని దీనికి మళ్ళీ థిక్నెస్ తీసుకురావాలంటే ఇలా, ఓకేనా ఫ్రెండ్స్, ఇలా వచ్చేసింది. ఇలా వచ్చిన తర్వాత దానికి మళ్ళీ మనం ఇలా స్ట్రోకు, షాడో ఇలా పెట్టేసి ఓకే చేసుకున్న తర్వాత ఇంకా మీరు కొంచెం దీన్ని పెద్దగా చేయాలనుకుంటే ఇలా సైజులోకి వెళ్ళేసి ఇలా చిన్నగా చేసుకోవచ్చు, ఇలా పెద్దగా చేసుకోవచ్చు. నేనైతే ఇలా పెట్టేసిన. దీని మీద ఓకే చేసేసుకొని మళ్ళీ బిక్ మీద నొక్కి మళ్ళీ దీన్ని ఏం చేసుకోవాలి, లాక్ వేసుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం ఇంకోటి ఏం రాయాలనుకున్నాం, మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద నొక్కేసి టెక్స్ట్లోకి వెళ్ళి ఇలా వచ్చేస్తుంది. ఇలా నొక్కేసిన తర్వాత మళ్ళీ మనం రాసుకోవడం. మనం మళ్ళీ ఇప్పుడు ఏం రాసుకున్నాం, పెట్టడం ఇలా అని రాసినాం కదా. ఇలా రాసిన తర్వాత పెట్టుకోండి ఇలా రాసిన తర్వాత ఓకే యూజ్ చేస్తే
ఇది మళ్ళీ ఇట్లా కిందికి వచ్చేస్తుంది. కిందికి వచ్చిన తర్వాత దీన్ని ఇలా మనం పెట్టేసుకొని ఇలా సెట్ చేసుకోవాలి. సెట్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ మనం సైజు ఎంత సైజు కావాలంటే ఆ సైజు నేను ఇంత పెట్టేస్తున్నా. ఇలా పెట్టేసుకున్న తర్వాత క్లిక్ మీద ఓకే చేసుకున్న తర్వాత ఓకే అయిపోతుంది. ఓకే అయిపోయిన తర్వాత దీనికి మనం కలర్ ఇవ్వాలి కదా. ఇక్కడ కలర్ మీద నొక్కేస్తే మనకు కలర్ వచ్చేస్తాయి. రెడ్ ఇట్లా ఇలా కలర్స్ వచ్చేస్తాయి. కలర్స్ అంటే మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ సెట్ చేసుకోవచ్చు. ఇలా సెట్ చేసుకోవచ్చు. ఇలా కలర్స్ సెట్ చేసుకొని ఓకే చేస్తే ఓకే అయిపోతుంది. మళ్ళీ ఇక్కడ మనకు అది టిక్ లేదు కాబట్టి ఇక్కడనే మనం ఏం చేయాలి, ఫంట్ మీద నొక్కాలి. ఫంట్ మీద నొక్కితే మనకు కావాల్సిన సైజులో వచ్చేస్తుంది. నేను ఈ సైజు ఇచ్చేసిన ఇలా. ఇలా వచ్చేసింది. ఇప్పుడు మనం ఏం చేస్తాం, దీనికి మళ్ళీ బ్యాక్గ్రౌండ్ సెట్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్గ్రౌండ్ అంటే ఇలా మనకు బ్యాక్ ఇలా పెట్టుకోవాలనుకుంటే ఇలా వచ్చేస్తుంది. ఇట్లా కలర్స్ బ్యాక్ రెడ్ ఇలా పెట్టుకోవచ్చు. మనకు అలా మనం ఆల్రెడీ వెనక బ్యాక్గ్రౌండ్ ఇచ్చేసుకున్నాం కాబట్టి మనకు అవసరం లేదు అనుకున్నప్పుడు ఇది నొక్కేస్తే ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. ఇప్పుడు స్ట్రోక్ ఇవ్వాలనుకుంటే ఇలా, తర్వాత షాడో అది ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇలా సెట్ చేసుకోవచ్చు. సెట్ చేసుకొని దీన్ని మళ్ళీ ఏం చేయాలి, మనం లాక్ చేయాలి. ఈ బుక్ మీద నొక్కేసి ఇక్కడ ఏం చేయాలి, లాక్ వేసుకోవాలి. లాక్ వేసుకొని మళ్ళీ బుక్ మీద నొక్కితే ఇలా వెళ్ళిపోతుంది. తర్వాత మనం ఇక్కడ ఏదైనా సింబల్స్ కానీ అంటే యూట్యూబ్ కానీ సబ్స్క్రైబ్ కానీ మీరు పెట్టాల్సుకున్నటువంటి సబ్స్క్రైబ్ కానీ యూట్యూబ్ కానీ ఇంకా లేకపోతే మీ ఫొటోస్ కానీ పెట్టాలంటే ఇక్కడ మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద నొక్కితే టెక్స్ట్, కరెంట్ డేటా, స్టిక్కర్స్, షేప్స్ ఫర్ గ్యాలరీ అని వస్తుంది. ఫ్రమ్ గ్యాలరీకి వెళ్తే మనం ఆల్రెడీ తీసుకున్నటువంటి ఫొటోస్ నేను ఇది పెట్టాలనుకుంటున్నా, యూట్యూబ్ సింబల్ పెట్టాలనుకుంటున్నా. ఇలా మనం సెట్ చేసుకోవచ్చు. ఓకే నొక్కితే మనకి సైజ్ వచ్చేస్తుంది. ఇక్కడ మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మళ్ళీ ఇట్లా ఎక్కడ కావాలనుకుంటే అక్కడ, ఇక్కడ కింద కావాలనుకుంటే కింద, లేదా పైన కావాలనుకుంటే నేనైతే పైన పెడదాం అనుకుంటున్నా. ఇలా ఫ్రెండ్స్ ఇలా పెట్టేసుకొని దీన్ని మళ్ళీ ఏం చేయాలి, అటు ఇటు కదలకుండా బుక్ మీద నొక్కేసి మళ్ళీ లాక్ వేసుకోవాలి. ఓకే లాక్ వేసినాం. ఇప్పుడు ఎటు కదలదు. మళ్ళీ దీనికి ఏమన్నా మీ ఫొటోస్ కానీ లేకపోతే ఇంకేమైనా యాడ్ చేయాలనుకుంటే మళ్ళీ ప్లస్ ఐకాన్ మీద నొక్కేసి ఫ్రమ్ గ్యాలరీకి వెళ్ళి ఇక్కడ ఆల్రెడీ నేను ఇది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. ఇది ఇలా సెట్ చేసుకోవాలి. మీకు ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో ఇలా సెట్ చేసుకొని మనకి ఈ రౌండ్ షేప్ మీద నొక్కేస్తే సర్కిల్లో మనకి ఇలా సర్కిల్లో మనకి ఏ సర్కిల్లో కావాలనుకుంటే ఎంత సైజులో కావాలనుకుంటే ఆ సైజులో నేనైతే ఇలా తీసుకోవడం జరిగింది. ఓకే ఇవి టిక్ మీద నొక్కేస్తే మనకి ఇలా వచ్చేస్తుంది. ఇలా వచ్చిన తర్వాత నేను ఇలా సెట్ చేద్దాం అనుకుంటున్నా. ఇది ఫ్రెండ్స్ ఇలా సెట్ చేసిన తర్వాత ఏం చేయాలి, మళ్ళీ మనం ఈ బుక్ మీద నొక్కేసి లాక్ వేయాలి. లాక్ వేసిన తర్వాత అయిపోయింది. ఇలా అంటే మీ యూట్యూబ్ వీడియోలకు థంబ్నెయిల్స్ పెట్టుకోండి ఇలా అని నేను ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ ఒక మనకు యూట్యూబ్ సింబల్ ఇచ్చిన, ఇక్కడ మనకు ఇలా ఒక ఫోటో పెట్టేసిన తర్వాత ఇప్పుడు అయిపోయింది కదా. ఇప్పుడు అయిపోయిన తర్వాత మనం ఏం చేయాలంటే ఈ కెమెరా మీద నొక్కాలి. ఈ కెమెరా మీద నొక్కితే సేవ్ యాజ్ ప్రాజెక్ట్ అని వస్తుంది, సేవ్ యాజ్ ఇమేజ్ అని వస్తుంది. ఇలా మనం సేవ్ యాజ్ ఇమేజ్ మీద నొక్కితే ఇక్కడ సేవ్ టు గ్యాలరీ అని వస్తుంది. మనం సేవ్ టు గ్యాలరీ మీద నొక్కేస్తే డైరెక్ట్ ఆటోమేటిక్గా సేవ్ అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్, ఇలా మనం మన యూట్యూబ్ వీడియోస్కు థంబ్నెయిల్స్ పెట్టుకోండి ఇలా అనే రాసినాం కదా. ఇలా ఈజీగా మన థంబ్నెయిల్స్ పెట్టుకోవచ్చు. ఈ వీడియోలకు నేను వాడేటటువంటి యాప్ వచ్చేసి పిక్సెల్ ల్యాబ్. చాలా ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇది ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే కింద లింక్ ఇస్తాను. ఆ లింక్ ద్వారా కూడా
మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.